3, 2, 1. ప్లస్ జిఎస్టీ ఎంత పడితే మాకు 3 మెంబర్స్కి 4700 800 పడుతుంది అన్నాడు. సో నేనేం చేశానంటే వద్దని చెప్పేసిన. అంత ప్రైజ్ పెట్టి 8 minutes తోలేది వర్త్ కాదనేసి 700 మీటర్స్కి 5 roundsకి 450 అంట. అక్కడ మీరు మనకి కంపేర్ చేస్తే కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినాను. టార్క్ రేసింగ్ అంటే ఏమనేసి మీకు అక్కడ వెళ్ళి చూపిస్తాను. అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలే గైస్. మీ సపోర్ట్ చాలా అవసరం ఉంది. సో వీడియోని చూసిన తక్షణ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వెళ్తా మాట్లాడదాం. ఇక్కడ చూస్తున్నారా, ఇదే స్కూల్లో నేను చదివింది అనమాట. స్కూల్ అలాగే ఇంటర్ ఇక్కడే చదివింది అనమాట నేను. అలాగే నేను ఈరోజు వ్లాగ్ వచ్చేసి వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది. బట్ అక్కడికి కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయినాము. సో దానివల్ల నైటే వేరే లొకేషన్ చూసుకొని అయితే వెళ్తున్నాము. అదే చెప్పినాను కదా, టార్క్ రేస్ యాక్సిడెంట్ అయిన తర్వాత నేను మిర్రర్ అయితే యాడ్ చేసినాను. మిర్రర్ యాడ్ చేసినాక ఎలా ఉంది అయితే మీరే చెప్పాలా. ఈరోజు వ్లాగ్ అయితే క్రేజీగా ఉండిపోతుంది. అక్కడ వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది అనేసి. ఇంకొకడు వస్తున్నాడు, అదే ఎన్ఎస్ బాయ్ డైరెక్ట్గా అక్కడే వచ్చేస్తాడు. ఎలా అంటే వాళ్ళ ఇల్లు అక్కడే ఉందన్నమాట. సో అల్లు వచ్చి అలానే కలుసుకుంటాడు. ఫస్ట్ నా పెట్రోల్ వేరే లేదు గైస్. ఫస్ట్ ఫ్యూల్ వేయించుకొనేసి దాని తర్వాత వెళ్దాము. సో చూడండి, ఇక్కడ నుంచే ట్రాఫిక్. మా ఏరియా స్టార్ట్ అయినామా ఫుల్ ట్రాఫిక్. వీడికి వెనకాల చూడు ముందు చూడు పోతా ఉండేదే గైస్. ఒక 3 monthsలో మనకి 1K ఫాలోవర్స్ అయిపోయినారంటే నేను ఒక లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసినాను. సో నేను ఎంత బిన్నే రివీల్ చేయను అది ఎక్కడికి అనేసి. చాలానే ఒక 7000 kilometers అనుకోండి. మీకు ఎవరికైనా గెస్ట్ ఉంటే గెస్ట్ చేయండి. అలాగే ఎవరైనా రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. సో అప్కమింగ్ వీడియోస్లో మీరు కూడా నాతో జాయిన్ అవ్వచ్చు. అలా ఏమీ లేదు, నేను అందరినీ సపోర్ట్ చేస్తాను. రైడింగ్ అనేసే కాదు, నా వల్ల ఏదైనా సపోర్ట్ కావాలంటే అవుతుంది అంటే నేను 100% చేస్తాను గైస్. సో ఎందుకు అంటే నాకు తెలుసు బిగినర్స్కి ఎంత ప్రాబ్లం ఉంటుంది. అలాగే వాళ్ళకి ఒక వీడియోస్ చేయాలని ఉంటారు కానీ బట్ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల చేయకుండానో లేదంటే స్టేజ్ ఫియర్ వల్లనో చేయకుండా స్టాప్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్పేది, మీ ఫీల్డ్లో ఉండే వాళ్ళ దగ్గర ఎవరైనా కమ్యూనికేట్ కండి. మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది, కొంచెం మాట్లాడే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను ఒకటే చెప్పేది, నా కంటెంట్ ఇష్టం కాలేదా నాకు చెప్పండి, ఏమైనా చేంజ్ చేసుకుంటాను. ఇంకా ఇంప్రూవ్ కావాలా ఇంకా ఇంప్రూవ్ అవుతాను. బట్ నేను ఏమి చెప్పేదంటే మాలాంటి బిగినర్స్ మీరు సపోర్ట్ చేసినారంటే సో మేము ఇంకా మంచి క్వాలిటీ కంటెంట్ ఇచ్చేదానికే ట్రై చేస్తాము. నేను ఇప్పుడు సూపర్ బైక్స్ వాళ్ళని తప్పు పడతలేదు. ఇప్పుడున్న ఫ్యాక్టే అది గైస్. మీరేం చెప్తారో చూద్దాము, కమెంట్ చేసి చెప్పండి. మీరే చెప్పండి గైస్, ఇదైతే ఫ్యాక్టా కాదా? రియాలిటీని అదే గైస్. ఎలా అంటే ఒక సూపర్ బైక్లో చేసినామంటే వ్యూస్ భలే పోతుంది. నార్మల్ ఇలాంటి బైక్లో చేసినామంటే కంటెంట్ చూడరు, బైకే చూసేది మెయిన్. ఫస్ట్ బైక్ చూసినారా అలాగే స్కిప్ చేస్తారు. ఏం చేసేకి అయ్యలేదు గైస్. ఇప్పుడుండే ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది. అదే వచ్చేసి టార్క్ అనమాట. ఇది వచ్చేసి మాడతల్లిలో ఉండేది. ఇంతవరకు వెళ్ళింది లేదు, ట్రై చేసింది లేదు. అలాగే మీకు చూపిస్తాను ఒక ఫన్నీ యాక్టివిటీ లాగా. మీరు ఎప్పుడైనా వీకెండ్స్లో కానీ వీక్ డేస్లో కానీ మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్కి చేసుకోవచ్చు అంటే ఇదైతే చేసుకోండి. మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది, ఏమి ప్రైజెస్, అలాగే ఆ టైంలో వస్తే మీకు తక్కువ రష్ ఉంటుంది, ఆ టైంలో వస్తే ఎక్కువ రష్ ఉంటుంది అంతా నేను చెప్తాను. అలాగే మన ఫ్రెండ్స్కి అంతా నేను ఒకటే చెప్పేది, మీరు వీడియో చూసినారా అలా ఇంక మీకు మీ 5 friendsకి షేర్ చేయండి. వాళ్ళకి 5 friends సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మన అకౌంట్ బిన్నెనే రీచ్ అయితే వస్తుంది గైస్. నేను చెప్పాను కదా 3 monthsలో మనకి ఒక 1K సబ్స్క్రైబర్స్ అయిపోయినారంటే నేను ఒక లాంగ్ రైడ్ ప్లాన్ చేసినాను. ఒక 7000 kilometers. ప్రతి ఒక్కరు డ్రీమ్ ప్లేస్ అనుకోండి. నేను వెళ్ళే ప్లేస్ వచ్చేసి అది ఎక్కడ అనేసి మీకు 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను డీటెయిల్గా దానికి ఒక సపరేట్ వీడియో చేస్తాను, చూద్దాము. అలాగే ఇప్పుడు మన ఎన్ఎస్ బై కూడా వచ్చేసినాడు, చూద్దాం. వాడు ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు అనమాట. బట్ ఈరోజు నేను చెప్తాను గైస్, నేను వెళ్ళాల్సిందే వేరే ప్లేస్కి అనమాట. ఆ ప్లేస్కి ఎప్పుడు వెళ్ళాలన్నా కూడా అది క్యాన్సిల్ అయితేనే ఉంది. అది నెక్స్ట్ వీక్ అయితే వెళ్తాను. అది ఆ ప్లేస్ అనేసి మనం నెక్స్ట్ వ్లాగ్లోనే మాట్లాడుకుందాము. ఇప్పుడే రివీల్ చేస్తే బాగుండదు. సో మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి, అది ఆ ప్లేస్ అనేసి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు మాడతల్లి వచ్చినారంటే ఇలా సర్వీస్ రోడ్లో రండి. సుజుకి షోరూమ్ పక్కలోనే ఉంటుంది, చూస్తున్నారు కదా ఈ జోన్ అనేసి. ఇదే ఇక్కడే అనమాట. వాచ్మెన్ భయ్యా వీడియో కూడా హెల్మెట్ వేసుకున్నా. ఏమన్నా చా ఓ ఎంతకాడ ఎన్ఎస్ బాయ్
హాయ్. వీడు ఎవరు యాడ్ నుంచి వచ్చినాడ్రా? 1300 అంతే. ఏంది గైస్, ఓకే సార్ 8 మినిట్స్ రైడింగ్కి 1300 అంట. సో సరే వెళ్ళి లోపల చెక్ చేద్దాం. గో కార్టింగ్కి వచ్చినాం కదా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే 8 మినిట్స్ కంట 8 మినిట్స్ 1300 ప్లస్ జిఎస్టీ ఎంత పడితే మాకు 3 మెంబర్స్కి 4700 800 పడుతుంది అన్నాడు. సో నేనేం చేశానంటే వద్దని చెప్పేసిన, అంత ప్రైజ్ పెట్టి 8 మినిట్స్ తోలేది వర్త్ కాదనేసి నెక్కినారు. సో ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్స్ పడుతుంది. బెస్ట్ దానికే వెళ్తే బెస్ట్ గైస్. ఇక్కడ 1300 ప్లస్ జిఎస్టీ అంటే మనకు ఒకరు 1500 అయిపోతుంది. దాని బదులు 450 రూపీస్ అంట, ఇంకొక 100 రూపీస్ పెట్రోల్ వేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. వీడియో రైడ్ సెంటర్ రోడ్లో నిలుపుకొని. సో 450 రూపీస్ 100 రూపీస్ పెట్రోల్ అనుకున్నా కూడా ఇంకొక 100 రూపీస్ తినేదానికి 600 అయిపోతుంది. 700-800 సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు తెలిసి మీకు 1300 ఓకే అంటే మీరు అక్కడికి వెళ్ళండి. మీకు అక్కడ వద్దు 14 కిలోమీటర్స్ అనమాట. సో వెళ్తా మీకు చూపిస్తాను ఏదైనా మంచి ప్లేస్ కనపడిస్తే. ఇంకా అవుట్స్కట్స్కి వచ్చినాం అనమాట. మనకి మాడతల్లి నుంచి ఇక్కడికి ఒక 14 కిలోమీటర్స్ పడింది. ఇక్కడ వచ్చేసి ప్రైజెస్ వచ్చి చూడండి, అవుట్స్కట్స్కి వచ్చే లోపల ఫుల్ గ్రీనరీ అంతా బాగుంది. ప్రైజెస్ తక్కువే అనమాట. నేను ఎంక్వైరీ చేసినాను, అలాగే మీకు అక్కడే చూపిస్తాను మేము ఎంత పే చేస్తున్నాము అనేసి కూడా. సో ఇదైతే నాకు బెస్ట్ అనుకోండి. ఆడ మాడతల్లిలో పోయినారంటే 1300 అనమాట. ఇక్కడ వచ్చేసి తక్కువనే. నేను ఎంత పడిందని కూడా మీకు చూపిస్తాను. సో గైస్ ఇదైతే ఎంట్రన్స్ అనమాట. అయ్యో యారో హార్ట్ షేక్ వచ్చేసా. రెడ్ రైడర్స్ గో కార్టింగ్ ఈ అడవిలో ఈ పల్లెటూరు లోపల ఉంది గైస్. ఇదైతే గో కార్టింగ్. పార్కింగ్ ప్లేస్ దొరికితే బాగుండు. అక్కడ యాక్చువల్లీ పార్కింగ్కి ఒక బైక్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రీ పార్కింగ్. ఇదరి ఇక్కడ ఉంది గైస్, వచ్చేసినాము లొకేషన్లో. ఇక్కడ చూడరా ఫ్రీ పార్కింగ్. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ చూడండి గైస్. ఇక్కడికి వస్తే ఇది ఇంకొక అడ్వాంటేజ్, ఏమి అంతగా క్రౌడ్ లేదు, ఆరామ్గా ఉండిపోవచ్చు. ఎవరు లేదు కదా ఆఫీస్లో. ఇంత దూరం వచ్చి మళ్ళీ లేదంటే సైగా. సైడారా ఓకే. 5 laps 450, 10 laps 900, 15 300, 1300 సారీ 20,650. ఎంతంట? 700 మీటర్స్ అంట గైస్. 700 మీటర్స్కి 5 రౌండ్స్కి 450 అంట అక్కడ. సో ఫస్ట్ పే చేద్దాము, దాని తర్వాత వెళ్దాం. ఇదేంది హిందీ వాళ్ళ మాకు తెలుగులో చెప్పు, మాకు అర్థం కావద్దా? నో 18 ప్లస్ ఏంద్రా ఇది? చదువుతాండవా? ఇక్కడ చూడండి మనోడు హెల్మెట్. సౌకర్ వాడు కదరా నువ్వు? సౌకరు నీ పేరు ఎన్ఎస్ అని పెట్టేసి నన్ను. ఎల్రా ఇంగ్లీషు ఎల్రా సబ్బుతావు మమ్మల్ని. షూటింగ్ రేంజ్ కూడా ఉంది ఇక్కడ. ఏం రా చేస్తున్నావు? వద్దు ఏడా చూద్దాం. ఎదురా కనపడిస్తుందా? కానిస్థితియో ఇందా చూపి, గన్ చూపి బా. ఓహో ఉందే బుల్లెట్ దాంట్లో? లేదు. గమ్మునుండ్రా స్వామి. గన్లు కూడా ఉంది, గన్ షూటింగ్ కూడా. ఓకే అది కూడా ఉందా? ఇది ఎక్కేది ఉంది చూడరా. ఫుల్ బుక్ చేద్దాం. బాగుంది గైస్ ఇదైతే. పీస్గా ఉంది కదా, క్రౌడ్ లేకుండా. కింద అంత ఎక్కువగా తెలీదా? నువ్వు చెప్పేది నేను అర్థం చేసుకున్నా. నువ్వు చెప్పేది నేను అర్థం చేసుకునే లోపల అది తెలుగునా కాదు అనిపించేస్తుంది. షిట్ అయితే ఇదే అనమాట మనం తోలేది.
ఫ్యూల్ పోస్తున్నారు అనుకుంటాను. ఫ్యూల్ పోసి చెక్ చేస్తున్నారు. కరెక్ట్. హుషారు రే. ఓకే, ఆరామ్గా తోలండా, సేఫ్గా తోలండా. बे ऐसे स्टार्ट कैसे करेगा? ఓ సీట్ బెల్ట్, దీనికి సీట్ బెల్ట్ కూడా ఉంది రే. సో గైస్ ఏ भैया एक्सीलेटर ये रेड ग्रीन एक्सीलेटर राइट ओके ನಾನು ರೆಡ್ ಸ್ವಲ್ಪ ಟೈಟ್ ಆಗಿದ್ಯಾ? ಇಲ್ಲ ನಾನು ಟೈಟ್ ಆಗಿದೆ. ಏ ಭಯ್ಯ ಬ್ರೇಕ್ ಟೈಟ್ है भैया. ಹಾಯ್ ಚೇಂದ್ರ ಅಂದ್ರು. హ్యాండిల్ కొంచెం టైట్గా ఉంది. అయ్యో దీన్నమ్మ రారా బిన్నారా. పగ్దల్ బా రానా. 3 2 1 come on మనమే పోవాలి, వెళ్ళాలి come on. yes నేనే ఫస్ట్. నాతోనే రే సార్ ఎంట్రా చూసుకుందాము. come on నేనే విన్ అయింది. నేనే విన్ను. ఏ ಏನೋ ಎಲ್ಬೋಡು ಎಂತ ಲೇಟ್ಗೆ ವಸ್ತಾನೋ ಕದ್ರಾ. ಒಂದು ರೌಂಡ್ ಕಡಿಮೆನೆ ಮಾಡಿರ್ತಾನಲ್ಲಿ. ಕರೆಕ್ಟಾಗೆ ಬಂದ ಬಟ್ ಲೇಟ್ ಬಂದ. నేనే విన్నర్ అయింది. సో గైస్ ఇప్పుడైతే మనం గోకార్టింగ్లో కొంచెం రైడ్ చేసుకొని కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసుకొని అయితే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. క్రేజీగా ఉన్నదనమాట రైడు. యాక్చువల్లీ ఈ లొకేషన్ మీకు పిన్ చేస్తాను. అలాగే వీడియో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేసుకోండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.